హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషన్ అకాడమీ. భారతీయ రైల్వే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. ప్రయాణికులను మరియు వస్తువులను చేరవేస్తూ మొత్తం జాతిని ఒక్క తాటిపై తీసుకుని వస్తుంది. అందుకే ఇండియన్ రైల్వేస్ స్లోగన్ లైఫ్ లైన్ ఆఫ్ ద నేషన్, అంటే జాతికి జీవన రేఖ. దాదాపుగా భారతీయులందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారతీయ రైల్వేతో అనుసంధానించబడి ఉన్నారు. ప్రత్యక్షంగా 15 లక్షలకు పైగా ఉద్యోగాలు మరియు పరోక్షంగా కొన్ని కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న భారతీయ రైల్వేలో జాబ్ పొందడం మీ జీవితంలో గొప్ప అచీవ్మెంట్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB ద్వారా 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కొన్ని వేల ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్స్ తరచుగా వస్తాయి. అందులో JEE జూనియర్ ఇంజనీర్, ALP అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్, RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, దీని ద్వారా SI కానిస్టేబుల్ ఫోర్స్, NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేషన్ మాస్టర్, TC క్లర్క్స్, అదేవిధంగా గ్రూప్ D నోటిఫికేషన్స్ ద్వారా హెల్పర్, ఫిట్టర్, గ్యాంగ్మెన్, ట్రాక్మెన్, వెల్డర్ ఇలాంటి పోస్టులు రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ALP అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్ అండ్ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ALPపై మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. రైల్వే ఇంజన్ను లోకో మోటివ్ అంటారు. ట్రైన్ను నడిపే వాళ్ళను లోకో పైలట్ అంటారు. ALP ప్రస్తుత నోటిఫికేషన్ను డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ప్రీవియస్ నోటిఫికేషన్ గురించి అనలైజ్ చేసుకుందాం. దీనికంటే ముందు 2018లో ALP మరియు టెక్నీషియన్కు కలిపి మొదట 26,502 పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి ఈ పోస్టులను పెంచి అదే నోటిఫికేషన్లో 64,371గా చేశారు. దీనికి CBT1, CBT2, CBAT ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళ నుండి ఈ 64,371 పోస్టులకు నియర్లీ 96,000 అంటే 1:1.5 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కు పంపడం జరిగింది. కరోనా కారణంగా ఈ ప్రాసెస్ లేట్ కావడం, ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు కోర్టుకెళ్ళి వాళ్ళ ఫేవర్గా కోర్టు డెసిషన్ రావడం వల్ల గవర్నమెంట్ ఈ మిగిలిన అంటే ఎక్స్ట్రా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఈ 32,000 అప్రాక్సిమేట్లీ 32,000 క్యాండిడేట్స్కు జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్కి వచ్చింది. అందువల్ల ఈ నోటిఫికేషన్లో ఇది ALPకి మాత్రమే నోటిఫికేషన్గా ఇందులో 5,696 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇవి 99% ఈ పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి. నేను ఈ వీడియో తీసే టయానికి ఉన్న పోస్టులు మాత్రం 5,696. పరిపాలన సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ను 19 జోన్స్ ఇంకా ఆ జోన్స్ను 70 డివిజన్స్గా విడగొట్టడం జరిగింది. మనకు అన్ని రీజన్స్లో ఇప్పుడున్న ఈ 5,696 పోస్టులలో అన్ని రీజన్స్లో సికింద్రాబాద్లో సెకండ్ హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది కన్వీనియంట్. మీరు
ఈ సికింద్రాబాద్ రీజియన్లోనే అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ సికింద్రాబాద్ రీజియన్ గురించి మనం ఆలోచిస్తే ఇందులో ఈస్ట్ కోస్ట్ రైల్వే అని, సౌత్ సెంట్రల్ రైల్వే అని 2 జోన్స్ ఉంటాయి. వీటి వేకెన్సీస్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 199, సౌత్ సెంట్రల్ రైల్వేలో 559, అంటే టోటల్ సికింద్రాబాద్ రీజియన్లో 758 పోస్టులు ఉన్నాయి. అంటే ఎక్కువనే అనుకోవచ్చు. మీరు సీరియస్గా ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే, ఒక పక్కా ప్లాన్తో ప్రిపేర్ అయితే 100% జాబ్ కొట్టచ్చు. ఇక అప్లై చేసే ముందు ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మెడికల్ స్టాండర్డ్స్ సరిపోతాయో లేవో చూసుకోవాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే 1/7/2024 వరకు జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 18 to 30 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్లకు 18 to 33 years, ఎస్సీ ఎస్టీ 18 to 35 yearsగా నిర్ణయించడం జరిగింది. ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇంకా ఉండాలని ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ అది కూడా అయితే కావచ్చు. వీటిని మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలని అంటే ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇచ్చాను, కొంచెం ఒకసారి చూసుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 10th క్లాస్తో పాటు ఐటీఐలో ఇక్కడ ఇచ్చిన ట్రేడ్స్లో, లేదంటే 10th క్లాస్తో పాటు అప్రెంటిస్షిప్లో ఈ పైనున్న ట్రేడ్స్ చేసిన వాళ్ళు, ఇంకా డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, బీఈ బీటెక్లో సేమ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ 4 ఎవరైనా. ఇంకా ఇందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళు మాత్రం ఈ జాబ్కు, ఏఎల్పి జాబ్కు అర్హులు కాదు. ఇంకొక విషయం, దీనిలో మీకు పర్సంటేజ్ అనేది అవసరం లేదు, పాస్ అయితే సరిపోతుంది. అంటే కంపార్ట్మెంట్లో పాస్ అయినా మీకేం ప్రాబ్లం ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే ఏఎల్పి ట్రైన్ని నడపాలి కాబట్టి ఐ స్టాండర్డ్స్ స్ట్రిక్ట్గా చూస్తారు. వీటికి ఐ ఆపరేషన్స్ కావద్దు, నెక్స్ట్ గ్లాసెస్ ఉండొద్దు. ఇవి ఫస్ట్ టైం మీరు చూసుకొని అప్లై చేయాలి. సిబిటి ఎగ్జామ్స్ పాస్ అయినా మెడికల్ టెస్ట్లో రిజెక్ట్ అవుతారు కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. అదే ఒకసారి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు అద్దాలు పెట్టుకున్న ఆపరేషన్ అయినా ప్రాబ్లం ఉండదు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్లోకి వద్దాం. అప్లికేషన్స్ 21/2024 నుండి స్టార్ట్ అయినాయి. ఎప్పటి వరకు? 19th February 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం టైం తీసుకున్నారని జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే అయితే అప్లికేషన్ ప్రాసెస్లోకి రావాలి. ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ను ఒకసారి మొత్తం చదివిన తర్వాత జాగ్రత్తగా ఫిల్ చేసి సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మిస్టేక్ ఉన్నా ఈ 20th February 2024 నుండి 29th February 2024 డేట్స్లో మీరు ఆ మిస్టేక్స్ని సర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇక రిజిస్ట్రేషన్ ఫీ విషయానికి వస్తే ఇందులో మీకు అన్రిజర్వ్ వాళ్ళు కానీ,
అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఇంకా బీసీ వాళ్ళు కానీ ఓబీసీలో క్రీమీ లేయర్ వాళ్ళు వీళ్ళకు 500 రూపీస్, మిగిలిన అందరికీ 250 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇందులో ఈ 500 రూపీస్లో CBT1 రాసిన తర్వాత 400 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్కు రిటర్న్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఈ 250 రూపీస్లో 250 రిటర్న్ చేస్తారు. ఇప్పుడు CBT1 ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రమే. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి వద్దాం. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, అప్లై చేసిన వాళ్ళు ఒక్క జోన్లోనే మాత్రమే అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఎక్కడ అప్లై చేస్తారో అది ముందే డిసైడ్ చేసుకొని అక్కడ మాత్రమే అప్లై చేయాలి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఏరియా లోకల్ నాన్ లోకల్ అనేది ఎక్కడ లేదు. కానీ వీలైనంత వరకు సౌత్ జోన్లోనే అప్లై చేయండి. ఎందుకంటే నార్త్ జోన్లోకి వెళ్తే ఎక్కడైనా మళ్ళీ రావాలంటే 5 to 10 years పడుతుంది మళ్ళీ మన జోన్లోకి రావాలంటే. అందుకని కొంచెం మీరు ఏమనుకుంటారు అంటే మీ ఇష్టాన్ని బట్టి కొంచెం చూసి అప్లై చేయాలి. ఒకటే దానికి అప్లై చేయాలి. ఇట్లా డిఫరెంట్ వాటికి అప్లై చేసి నేను ఎగ్జామ్ రాస్తానంటే కుదరదు. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ CBT1, సెకండ్ CBT2, తర్వాత CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఓకే అయితే అప్పుడు మీరు సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే CBT1లో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. ఇది 60 minutesలో కంప్లీట్ చేయాలి. CBT2లో పార్ట్ ఏ పార్ట్ బి అని రెండు ఉంటాయి. పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, ఇది 90 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. పార్ట్ బిలో ఇది మీకు మీ ట్రేడ్కి ఉంటుంది అన్నట్టు. ఇందులో 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ 60 minutesలో కంప్లీట్ చేయాలి. ఈ పార్ట్ ఏలో ఉన్న మార్క్స్ మాత్రమే మీకు ఫైనల్కు యాడ్ అవుతాయి. పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగే. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది CBT1. ఇది 60 minutes 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. నెగిటివ్ వెళ్తా అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్. ఫైనల్గా నార్మలైజేషన్ ద్వారా మీకు మార్క్స్ ఇస్తారు, కట్ ఆఫ్స్ ఉంటాయి. కాబట్టి ఆ నార్మలైజేషన్ అనేది ఆ పేపర్ లెవెల్ని బట్టి, ఆ రోజు పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి మీకు తీస్తారు. కాబట్టి రా కట్ ఆఫ్ నార్మలైజేషన్ కట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడైనా నార్మలైజేషన్ కట్ ఆఫ్ మీకు వచ్చిన రా కట్ ఆఫ్ కంటే 99% ఎక్కువనే వస్తుంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మినిమం పాస్ పర్సంటేజ్ ఎంత అంటే అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు 30%, SC 30%, ST 25%గా నిర్ణయించడం జరిగింది. అదే ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీ, మిగిలిన అన్ని తెలుగు అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక ఇందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. దాని నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఇవి మీరు 60 minutesలో కంప్లీట్ చేయాలి. దీనిలో నుండి మీకు 1:15 రేషియోలో క్వాలిఫై అయిన వాళ్ళ నుండి 1:15 రేషియోలో CBT2కి పంపడం జరుగుతుంది. ఇక CBT2లోకి వద్దాం. ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి అని 2 parts ఉంటాయి. పార్ట్ ఏలో
మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మీకు ఫైనల్ స్కోర్లో ఈ పార్ట్ ఏనే తీసుకుంటారు, పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైకే. ఈ పార్ట్ బి ట్రేడ్ టెస్ట్ అంటాం దీన్ని. ఇది 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్, 60 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. అంటే క్వాలిఫైయింగ్ 35%, అంటే 35% అంటే మనకు 27 మార్క్స్ వస్తే సరిపోతుంది. దీనిలో మీకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగటివ్ మార్కింగ్. ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, అదేవిధంగా మిగిలిన అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇక మినిమం పాస్ పర్సంటేజ్ ముందులాగానే సేమ్ CBT 1లో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇక్కడ పార్ట్ బి సిలబస్ చూస్తే ఇందులో ఎలక్ట్రికల్ వాళ్ళకు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు, మెకానికల్ వాళ్ళకు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకు, ఈ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు ట్రేడ్స్ ఏమేమి ఉంటాయో, ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. వీడియోను పాజ్ చేసుకొని జాగ్రత్తగా చూడండి. ఇక CBT 2లో పార్ట్ ఏలో వచ్చిన వాళ్ళలో క్వాలిఫై అయిన వాళ్ళని 1:8 రేషియోలో CBATకి పంపడం జరుగుతుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనిలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 42 మార్క్స్. ప్రతి సెక్షన్లో 42 మార్క్స్ రావాలి. దీనికి నెగటివ్ మార్క్స్ లేవు. ఇది మీకు దీన్నే సైకో టెస్ట్ అని అంటారు. CBATని సైకో టెస్ట్ అని కూడా అంటారు. ఇది జస్ట్ రీజనింగ్ టైప్ అని అన్నట్టు. మీకు ఎందుకంటే ట్రైన్ మీరు నడపాలంటే కొన్ని వేల మంది ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారని తెలుసుకునేందుకు ఈ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. దీని గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండదు. ఈ CBATలో మీరు క్వాలిఫై అయిన వాళ్ళని 1:1 రేషియోలో, ఇంతకుముందు 1:1.5 రేషియోలో పంపించేవాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఇందులో 1:1 రేషియోలోనే పంపిస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, నేను ముందే చెప్పాను, మెడికల్ స్టాండర్డ్ A1, ఫిజికల్ స్టాండర్డ్ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. మీకు హైట్ అలాంటి ఏం అవసరం లేదు, కానీ ఫిజికల్గా ఫిట్ ఉంటే సరిపోతుంది. ఇక విజన్ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా చూడండి. వీడియో పాజ్ చేసుకొని చూడొచ్చు. నెక్స్ట్ వీటిలలో ఇక ఫైనల్ ఎలా ఉంటుంది అంటే, ఈ పార్ట్ ఏలో అంటే CBT 2లోని పార్ట్ ఏలో 70% వెయిటేజ్ తీసుకుంటారు. CBATలో 30% వెయిటేజ్ తీసుకుని ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ప్రిపేర్ అయ్యేప్పుడు ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండొచ్చు అనేది తెలిస్తే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మనం అనలైజ్ చేసుకుంటే చూడండి. ఒకటి, కట్ ఆఫ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎగ్జామ్కి ఎంతమంది అపేర్ అయినరు, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, మీరు రాసే షిఫ్ట్లో ఆ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని మనం రా కట్ ఆఫ్ అని, నార్మలైజేషన్ కట్ ఆఫ్ అని రెండు ఉంటాయి. రా కట్ ఆఫ్ అంటే మీకు వచ్చిన మార్క్స్. ఇవి ఎప్పుడైనా కానీ కట్ ఆఫ్ అనేది మీకు ఎగ్జామ్లో తీసుకునేది
నార్మలైజేషన్ కట్ ఆఫే ఉంటుంది. అంటే మీకు వచ్చిన మార్క్స్ కంటే 99% నార్మలైజేషన్లో ఎక్కువనే వస్తాయి. ఇక ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే CPT 1లో 50+. నేను ఇక్కడ జనరల్ వాళ్ళకి చెప్తున్నా. ఇక మీరు రిజర్వేషన్లో తక్కువ ఉంటాయి, మీరు కొంచెం గెస్ చేసుకోండి. CPT 2లో 60 to 65 మార్క్స్, ఫైనల్గా 75+. 75 అని అంటే వచ్చినాయి, ఇది నార్మలైజేషన్ ద్వారా వచ్చిన మార్క్సే. రా కట్ ఆఫ్లో మీకు ఇంకా చాలానే తక్కువ ఉంటాయి. అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి పేపర్ హార్డ్ ఉంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, పేపర్ ఈజీ లెవెల్ ఉంటే కట్ ఆఫ్ కొంచెం పెరుగుతుంది. ఇక శాలరీ 7th పే కమిషన్ ద్వారా బేసిక్ పే 19,900. ఇక దీనికి DA, HRA, TA అంటే ట్రావెలింగ్ అలవెన్స్, అదేవిధంగా ట్రైన్ని నడుపుతారు కాబట్టి రన్నింగ్ అలవెన్స్ అని ఉంటుంది. ఇక్కడ చాలా వస్తాయి ఇవే. ఇక్కడ ఇది ఏంటంటే ఆన్ ద బేస్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్, మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారో ట్రైన్ అది ఉంటుందో, జర్నీ ఉంటుందో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 35,000 to 40,000 వరకు ఈ శాలరీ ఉంటుంది, మంత్లీ శాలరీ. మీరు ఒక 10 years జాబ్ చేస్తే మీ శాలరీ 1 lakh పైన 1,20,000 అలా ఉండొచ్చు. అంటే ఈ శాలరీ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది, ప్రమోషన్స్లో పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు ఇది స్టార్టింగ్ శాలరీ నేను చెప్పడం జరిగింది. ఇక ప్రమోషన్ ఛానల్ గురించి ఆలోచిస్తే ఒక ALP సీనియర్ ALP అవుతాడు, సీనియర్ ALP లోకో పైలట్ అవుతాడు, ఒక లోకో పైలట్ లోకో సూపర్వైజర్గా ప్రమోషన్ చెందడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.